పెద్దపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరం గ్రామంలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. సుపరిపాలన ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం పాయకరావుపేట వ్యూవర్స్ సొసైటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హోంమంత్రి హామీ ఇచ్చారు. ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే నిన్న మొన్న చూశాను, ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికే తొక్కించాడు. మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్దదెలా ఉంది, అక్కడ కాపలా కాసి చిన్న పిల్లలు కూడా రాయి పెట్టి కొడితే ఆ చిన్న పిల్లల్ని కూడా బెదిరించి, అంటే ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడితే ఆ మామిడికాయ తీసుకొచ్చుకుంటే ఆ మామిడికాయకి ఆ తెంపుకొని ఆ వీళ్ళకి వాళ్ళ క్యాప్టివ్ ఉంటుందండి, కొంత అమౌంట్ వీళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ నుంచి, దాంట్లో కూడా సబ్సిడీస్ ఉంటాయి. ఇంకా నేనేంటంటే ప్రమోట్ చేసే విషయం, వీళ్ళందరూ కూడా ఈ రోజు చాలా చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. వీళ్ళకి ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆర్డర్స్ వచ్చినంతగా కూడా వీళ్ళకి ఆ క్యాప్టివ్ పెట్టుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర కొంచెం ఆర్థిక వనరులు తక్కువగా ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద, ఆర్థిక వనరులు సమకూర్చే విధంగా వీళ్ళకి ఏ రకంగా ముందుకెళ్లాలన్న దాని మీద నేను కన్సర్న్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి, వీళ్ళతో మినిస్టర్ గారిని కూడా ఇక్కడ తీసుకొచ్చి వీళ్ళ పరిస్థితులన్నీ చూపించి ఇక్కడ చేనేతని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలి. రాష్ట్ర వ్యాప్తంగా పాయకరావుపేట జామదాని కూడా ఈరోజు మరింత ముందుకెళ్లాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానిలో భాగంగానే నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. ఓపెన్ చేయడానికి వెళ్తాడు. సంవత్సరం తర్వాత చనిపోయిన వాడికి విగ్రహం ఓపెన్ చేయడానికి వెళ్ళి ముగ్గురిని చంపేశాడు. కారు కింద అతనికి ఏంటంటే నిన్న మొన్న చూశాను, ఒకసారి ఏమో తలకే తొక్కించాడు, మొన్న మామిడికే తొక్కించాడు. మంచు పడుతుందా, కాయ కాసిందా, కాయ పిందెలా ఉంది, పెద్ద